సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట అశ్వతుల్లా ఖాన్ అనబడే ఈ ముద్దాయిని దేశద్రోహిగాను తీవ్రవాదిగాను నిర్ణయించి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ఈ నేరస్తునికి ఉరిశిక్ష విధించడమైనది. కానీ రాష్ట్ర పోలీస్ శాఖ కోరిక మేరకు ఇంకా కావలసిన వివరములు సేకరించిన పిమ్మట ఈ ఉరిశిక్షను అమలుపరచవలసిందిగా ఈ కోర్టు ఆదేశించడమైనది. The court is adjourned for the day. సంజు, ఆలమూరు ఆత్రేయపురం వాళ్ళు సంక్రాంతికి కోడిపందాల్లో గొడవ పడ్డారంట. ఆ గొడవలో వాళ్ళకి బాగా దెబ్బలు తగిలి అమలాపురం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారంట. నేను సీఎం గారి ప్రోగ్రాంలో ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి అక్కడున్న డాక్టర్స్తో మాట్లాడి వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి చూడు. నేను రేపొచ్చి వాళ్ళని కలుస్తాను. ఓకేనా నాన్న? ఓకే డాడీ. ట్రీట్మెంట్ బాగా జరుగుతుందా? నీకెలా ఉంది? హాయ్ డాక్టర్. హలో. వాట్స్ ద కండిషన్ నౌ? ఎక్కువగా డ్రింక్ చేసి కొట్టుకోవడం వల్ల దెబ్బలు కొంచెం గట్టిగానే తగిలాయి. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. అండ్ వెన్ ఈస్ ద డిశ్చార్జ్? మోస్ట్లీ బై 1 వీక్. ఓకే, యూ ప్లీజ్ టేక్ కేర్. హలో. రే మామా, సూపర్గా ఉందిరా. నాకు మాత్రం హాయిగా ఉందిరా. నీకేం సూపర్గా అనిపించింది? నేను ఎలా అయితే కోరుకున్నానో అలాగే దిగిపోయిందిరా. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడుంటుంది చెప్పు? ఇక్కడే ఉందిరా, మా ఊర్లోనే. మా ఊర్లో గవర్నమెంట్ డాక్టర్. చాలా బాగుందిరా. లైఫ్లో లవ్ చేస్తే ఇలాంటి అమ్మాయిని లవ్ చేయాలరా. ఒరే ప్లీజ్, ఇక్కడ నా సిచ్యువేషన్ వేరురా. ప్లీజ్ ప్లీజ్, మళ్ళీ చేస్తానే. కూర్చోండి. కంగ్రాచులేషన్స్, మీరు ప్రెగ్నెంట్ అయ్యారు. మళ్ళీనా? అదేంటి, మీకు ఎంతమంది పిల్లలు? 3 ఆడపిల్లలమ్మా. ఆల్రెడీ 3 పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలని తెలియదా? మా ఆయన మగపిల్లోడు కావాలని గొడవమ్మా. ఎక్కడ మీ ఆయన? అడుగు అమ్మా, అక్కడున్నాడు. బ్లూ చొక్కా అతనేనా? అవునమ్మా. ఫోన్లో మాట్లాడుతున్నాడు అతనేనా? అవును. మీరుండండి. రా. ఓరే ప్లీజ్ రా. అమ్మాయి నా కోసమే పుట్టిందిరా. హలో. చాలా నచ్చేసింది. ఎక్స్క్యూజ్ మీ. బుద్ధుందా నీకు? నేనేం చేసా? ఏం చేసావా? కడుపు చేసావు. నేను కడుపా?
లేదే. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 4సారిది. ఆ? ఓ, కామన్ సెన్స్ అనేది లేదా నీకు? 4 సార్లు. అయ్యో రే, నేను మళ్ళీ కాల్ చేస్తా. మగబిడ్డ కావాలని నీ భార్యను ఎంత బాధ పెడుతున్నావో తెలుసా? ఆమె ఆరోగ్యాన్ని ఎంత పాడు చేస్తున్నావో తెలుసా? మీరేంటి మీ ఆయన తిడుతుంటే తట్టుకోలేకపోతున్నారా? అమ్మా ఆయన మా ఆయన కాదమ్మా. బ్లూ చొక్కా అన్నారుగా. హలో డాక్టర్, బ్లూ చొక్కా వేసుకుంటే తన హస్బెండ్ అయిపోతానా? ఫోన్లో మాట్లాడుతున్నాడన్నావు కదా. ఇండియాలో ఒకే టైంలో కోట్ల మంది ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరూ తన హస్బెండ్ అయిపోతారా? ఏమే విశాలాక్షి, డాక్టర్ అమ్మగారు ఏమంటున్నారే? మామ నేను మళ్ళీ కడుపుతో ఉన్నాను మామ. నాకు తెలిసే నా మగతనం గురించి. హలో, మగతనం అంటే పెళ్ళానికి కడుపు చేయడమే కాదు, భార్య కష్ట సుఖాల్ని అర్థం చేసుకోవటం. అమ్మా ఈసారైనా మగబిడ్డేనా అమ్మ? స్టాప్ ఇట్. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఓ సారీ. అండ్ యువర్ ఫోన్. థ్యాంక్ యూ. డాక్టర్ కిరణ్ మయి సర్చ్. ఓ టాపర్ నువ్వు. ఎస్, నాకు పర్ఫెక్ట్ మ్యాచ్. హాయ్ శామ్య, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నావు? ఐమ్ ఓకే సుధీర్. చెకప్కి వెళ్ళావా లేదా? వెళ్ళలేదా? శామ్య, ఓకే, ఐల్ గో టు హర్. హాయ్ షామ్య. హాయ్ అన్నయ్య. ఏంటి సుధీర్తో చాట్ చేస్తున్నావా? ఇట్స్ ఓకే, త్వరగా బయలుదేరు. ఎక్కడికి? అదే మొన్న గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళమన్నావు కదా. ఓ, అప్పుడు అడిగితే ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? అయినా సుధీర్ డాక్టర్ జ్ఞానేశ్వరి దగ్గరికి వెళ్ళమన్నాళ్లే. ఏంటి ఆ అమలాపురం అజ్ఞానేశ్వర? అదేంటి? ఆమె పేరులోనే జ్ఞానం ఉంది, కానీ మనిషిలో లేదు. మండలం అంతా చెప్పుకుంటున్నారు, నీకు తెలీదా? అవునా? అబ్బా అవునా ఏంటే? ఆవిడ ట్రాక్ రికార్డ్ తెలీదా నీకు? 200 డెలివరీస్ చేస్తే అందులో 190 సిజరియన్సే. మరి మిగతా 10 మంది? తల్లో బిడ్డ ఎవరో ఒక్కరే మిగిలారు. ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా ఉంది. రే 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 రే, నిజం చెప్పరా, సుధీర్ నేను డాక్టర్స్ అని నీకు తెలుసు కదరా. మీరిద్దరు డాక్టర్స్ అయితే ఆ జ్ఞానేశ్వరికి జ్ఞానం వస్తుందా? నిజం చెప్పరా. ప్రామిస్. తన గురించి నేనేంటి, అమలాపురం మొత్తం మాట్లాడుకుంటుంది. నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉంది, పేరు కిరణ్ మయి, గైనకాలజిస్ట్, ఎయిమ్స్లో టాపర్.